యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా జై తెలంగాణ జై తెలంగాణ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తల సమావేశానికి చేసిన రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులకు, ఖమ్మం జిల్లా నాయకులకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, జనసేన అభిమానులకు అందరికీ నమస్తే. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున మాజీ యూత్ డైరెక్టర్, తెలంగాణ మాజీ యూత్ డైరెక్టర్ గడవ శ్రీనివాసరావు గారు మన పార్టీలో జాయిన్ అయిన సందర్భం మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారు, పారదర్శకంగా జవాబుదారీతనంతో ఏ విధంగా ప్రజలకి మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు, ఏ విధంగా జనసేన పార్టీ గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది, దేశ రక్షణకే జాతీయవాదాన్ని ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, ఈ విధమైన నాయకుడితోనే నడవాలని ముందుకు వచ్చిన గడా శ్రీనివాసరావు గారికి ముందుగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ కర్తవ్యంతో స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున జనసేన పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మన ఖమ్మం జిల్లాకి చెందిన రామ్ తారూర్ గారు 2 రాష్ట్రాల కంటే జనసేన పార్టీ ఏ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకి జనరల్ సెక్రటరీ అవడం ఒక ఖమ్మం జిల్లా బిడ్డలుగా మనందరికీ కూడా గర్వకారణం. వారికి కూడా ఈ రోజున 24 గంటలు కష్టపడుతూ మన జిల్లాకు సంబంధించిన బిడ్డ ఈ రోజున కష్టపడుతూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నందుకు రామ్ తారూర్ గారికి వారి కర్తా ధ్వనితో చప్పట్లతో ఒకసారి స్వాగతం తెలియజేసుకోవాలని కోరుతా ఉన్నా. అదే విధంగా మన రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు గత 12 సంవత్సరాల నుంచి పార్టీ ఎన్ని ఈరోజు పార్టీని అంటుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుదారులు ఈరోజు పార్టీని ముందు తీసుకెళ్తూ పార్టీని స్థాయి తీసుకొచ్చిన శంకర్ గౌడ్ గారికి కూడా ఒకసారి మన చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేయాలని కోరుతా ఉన్నా. అదే విధంగా ఈరోజు ప్రచారకాలే సాగరంలో ఉన్నారు. ఆయన ఒక సినిమా రంగం నుంచి వచ్చి ఒక సెలబ్రిటీగా ఉన్నారు. సాగరంలో ఉన్నారు. ఆయన ఒక సినిమా రంగం నుంచి వచ్చి ఒక సెలబ్రిటీగా